Yes. Hello students. So in this session we are going to discuss about this problem. So this is the problem asked in JEE Mains 2023 question. So చూడండి ఇక్కడ if a compound contains 54.2% of carbon, 9.2% of hydrogen and the rest is oxygen. What is the molecular formula of the compound if the molecular mass is 132 gram per mole? ఓకే, సో మనం దీన్ని ఎట్లా అప్రోచ్ అవుతాం? ఫస్ట్ మనకి ఇచ్చిన డాటా, సో యూ కెన్ లెట్స్ అజ్యూమ్ దిస్ వన్, అజ్యూమ్ 100 grams ఆఫ్ కాంపౌండ్ ఇచ్చాడు అనుకోండి. మనకి 100 grams కాంపౌండ్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ మాస్ తీసుకుంటాం, నెక్స్ట్ మోల్స్ తీసుకుంటాం, నెక్స్ట్ మోలార్ మాస్ తీసుకుంటాం. అవునా, మోలార్ రేషియో తీసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి కాంపౌండ్స్ ఏమేమి ఇచ్చాడు అందులో చెప్పాడు కదా. మనకి కార్బన్ మెన్షన్ చేశాడు, నెక్స్ట్ హైడ్రోజన్ ఇచ్చాడు, నెక్స్ట్ ఆక్సిజన్. సో కార్బన్ ఎంత ఇచ్చాడు? 54.2% అన్నాడు, అంటే 54 grams. ఓకే, 100 gramsకి మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ హైడ్రోజన్ 9.2. నెక్స్ట్ రెస్ట్ ఈజ్ ఆక్సిజన్ అన్నాడు. రెస్ట్ ఈజ్ ఆక్సిజన్ అంటే ఇక్కడ 54.2, ఇక్కడ 9.2. So rest is oxygen, how much we are getting? 36.6, right? 36.6 is the oxygen percentage. So number of moles ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్. సో ఇక్కడ గివెన్ మాస్ 54.2 ఇచ్చాడు. సో మనం మాలిక్యులర్ మాస్ ఆర్ ఆటమిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఎంత తీసుకుంటాం? 12 తీసుకుంటాం. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 4.52, right? 4.52 is number of moles per carbon. Coming to this hydrogen, 9.2 by hydrogen ki atomic mass 1 kada, so 1, that is here 9.2 only. Coming to oxygen, 36.6 by oxygen atomic mass 16, so enta vastundi 2.3. So next molar mass ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఇక్కడ మోలార్ మాస్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్లో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో, సో ఆ లీస్ట్ వాల్యూని తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిగతా ఏదైతే హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయో వాటిని డివైడ్ చేయాలి. సో చూడండి, ఇక్కడ 4.52 ఉంది, 9.2 ఉంది, 2.3 ఉంది. సో 2.3 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. సో ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ దిస్ 4.52 విత్ దిస్ 2.3. సో హౌ మచ్ ఐఎమ్ గెటింగ్ హియర్? 2, రైట్? ఎస్. నెక్స్ట్ 9.2 by 2.3. So how much? 4, right? Next 2.3 by 2.3, so that means 1. So this is the molar mass. This molar mass gives the empirical formula. Okay, empirical formula. What is the empirical formula here? Carbon C2, next hydrogen is here 4, next oxygen 1. Yes, so this is the ఎంపిరికల్ ఫార్ములా. ఓకే, సో ఎంపిరికల్ ఫార్ములా వచ్చింది మనకి. ఎంపిరికల్ ఫార్ములా నుండి ఎంపిరికల్ మాస్ తెలుసుకోవచ్చు కదా. సో మనకి కార్బన్స్ 2 ఉన్నవి. సో కార్బన్స్ 2 అంటే 12 into 2, ఒక కార్బన్కి 12 తీసుకుంటాం. సో 12 into 2 ప్లస్ హైడ్రోజన్స్ 4 ఉన్నవి. ఒక హైడ్రోజన్కి 1 కన్సిడర్ చేస్తాం. సో 1 into 4 ప్లస్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నవి? ఆక్సిజన్లు ఒకటే ఉన్నవి. సో 1 into 16, రైట్? 1 into 16. సో టోటల్ ఎంత వస్తుంది మనకి? 44. సో దిస్ ఈజ్ ఎంపిరికల్ ఫార్ములా మాస్. సో మనకి కావాల్సింది ఏంటిది? మనకి అడిగింది ఏంటిది? వాట్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా అని అడిగాడు. సో మనకి తెలిసిన రిలేషన్షిప్ ఏంటిది? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. So n is nothing but here molecular formula mass by empirical formula mass. సో నాకు ఇచ్చిన డాటాలో మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చాడా? ఎస్, ఇచ్చాడు. మాలిక్యులర్ ఫార్ములా మాస్ 132 grams. సో 132 బై మనకి ఎంపిరికల్ ఫార్ములా వచ్చింది కదా ఇక్కడ 44. సో హౌ మచ్ we are getting here? 3. సో 3 is the n value, right? So now I am going to substitute that n value in this formula. I already have empirical formula here, right?
So molecular formula is equal empirical formula. This one C2H4 sorry C2H4O into here 3. So how much I am going to get here? C2 here 3. So C6H4 into 2 4 into 3 12O3. Yes. So this is the molecular formula of this given data. So check once is this option is there, C6H12O3. C6H12O3. Yes, in the case of first one this is matched, right? So option A is the correct option for this question. Yes. So check once all of you how the procedure is. This is the procedure. First we are going to take 100 grams. Assume this percentage is for 100 grams. Then first mass, moles, molar ratio. Next, what is the formula of empirical formula for the respective compounds according to this one. Next, empirical formula mass, calculation of empirical formula mass. After that, empirical formula into n. So we are getting molecular formula. Next, ఇందులో మనకి n అంటే ఏందో కావాలి కదా. సో n అంటే molecular formula mass by empirical formula mass. So upon we are getting here 132/44, that is giving 3. So 3 into empirical formula చేస్తే మనకి molecular formula వస్తుంది. So this is the procedure. Anybody having doubt about this question, so please comment on this video. Thank you.